న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా పట్టణం బుధవారపేటలోని 16వ నెంబర్ రేషన్ షాప్ను అక్రమంగా నడిపిస్తున్న చందుల సాయి చరణ్ వద్ద నుంచి నా రేషన్ షాప్ నాకు ఇప్పించాలని గంధం రమాదేవి అధికారులకు వినతి పత్రం ద్వారా దరఖాస్తు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. సిపిఎం ప్రజా సంఘాల నాయకులు రమాదేవికి మద్దతు ఇచ్చి అధికారులను కలిసి దరఖాస్తు చేసిన అనంతరం అక్రమంగా రేషన్ షాపు నడిపిస్తున్న వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కాగా ఇప్పటి వరకు ఎవరిని అదుపులోకి తీసుకోకుండా వారికి అండగా నిలిచిన పోలీసు అధికారుల తీరును సిపిఎం సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. దేవుడు వరమిచ్చిన పూజారి కనుకరించినట్టు ఇక్కడ పోలీస్ అధికారులు ఎవరైతే అక్రమంగా షాప్ నడిపించడానికి కారణమైనటువంటి వాళ్ళపై కేసులు పెట్టిన వాళ్ళకు బుద్ధి రాలేదు. ఆ 16వ నంబర్ రేషన్ షాపును నేటికి చందుల సాయి చరణ్ అనేటటువంటి వ్యక్తి నడిపిస్తున్నాడు. ఇది దుర్మార్గం. నిర్మల్ జిల్లా ప్రజలు అతను షాప్ నడిపిస్తుంటే ప్రేక్షక పాత్ర వహించినట్టుగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ పెద్దిరాజు గారు ప్రేక్షకులుగా మారి మా నుండి అక్రమంగా షాపును నడిపిస్తున్నటువంటి వ్యక్తి నుండి నా షాపును నాకు ఇవ్వాలని చెప్పి దళిత మహిళ గంధం రమాదేవి కోరుతూ అనేక సార్లు ఆందోళన చేసింది. దాని ఫలితంగా తిరిగి ఆమె షాపు ఆమెకు ఇవ్వాలనేటటువంటిది వచ్చినప్పటికీ వాటిలో తెలిసింది. తిరిగి డి శ్రీనివాస్ గారు, చంద్ర సాయి చరణ్ గారు తదితరులు కాంగ్రెస్ లో చేరుతున్నారు. కాబట్టి మీ షాపు అమ్మ గంధం రమాదేవి నీ షాపు నీకు రాదు అని చెబుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే మీరు ఏ రాజకీయ పార్టీలో చేరితే ఆ రాజకీయ పార్టీ మిమ్మల్ని దగ్గరికి తీసి ఏదైతే అన్యాయం జరుగుతుందో అన్యాయాన్ని కంటిన్యూ చేస్తారా అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడుగుతున్నాను. వెంటనే ఆర్టీఓ గారు స్పందించి గంధం రమాదేవికి సంబంధించినటువంటి రేషన్ షాపు 16 నంబర్కి సంబంధించినటువంటి ఆథరైజేషన్ లెటర్ను వెంటనే ఆమెకి ఇచ్చి ఆమె రేషన్ షాప్ నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఈ ఆర్టీఓ కార్యాలయం ముందు ఇప్పటికే ఒక వ్యక్తిగత టెంట్ నడుస్తున్నది. ఇప్పటికని 30 రోజులకు చేరింది. వెంటనే గంధం రమాదేవి కూడా ఇక్కడ టెంట్ వేసుకొని రేషన్ షాపు వచ్చేంత వరకు పోరాటం చేస్తుందని చెప్పి మేము అధికారులకు తెలియజేస్తున్నాం. మీరు వెంటనే అధికారులు స్పందించి ఆమె ఆథరైజేషన్ లెటర్ ఎక్కడ ఉన్నదో తెప్పించి